ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న విషయం అండి. మాట మాత్రపు సెలవు చేత నీటుగా వృతములెన్నో చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా, జాలి చూపి దరిన చేర్చిన ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా. ఈ దినం దేవుని వాగ్దానం చూద్దామండి. మరి 119వ కీర్తన 50వ వచనం చూసుకుందామండి. దినం దేవుని వాగ్దానం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది అని భక్తుడు చెప్తున్నాడు. వాక్యము, ఆయన నోటి నుండి వచ్చే మాట మన బాధల్లో నెమ్మదిని కలిగిస్తుంది. నిజమే, ఆయన మాట సెలవీయగా చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచారు. ఆయన మాట సెలవీయగా అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగినాయి. ఆయన మాట సెలవీయగా ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడింది. తన ప్రజలను కూడా ఆరిన నేల మీద నడిపించగలిగిన శక్తి కలిగిన మాట ఈయన మాట. ఆయన మాట సెలవేగా గాలి తుఫాను గద్దించగా ఆగిపోయాను. అందుకే ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధల్లో నాకు నెమ్మదిని కలిగించిందండి. నిజమేనండి, ఈయన మాట మీద మనం ఆధారపడి బ్రతుకుదామండి. ఇదేనా వాగ్దానం అండి. ఈయన మాట మనల్ని బ్రతికించే మాట, బాగు చేసే మాట, బలపరిచే మాట. ఇదేనా వాగ్దానం అండి. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా యేసయ్యా, నువ్వు మాట సెలవిగా అనేక కార్యములను కలిగిన ప్రభువా, భూమి ఆకాశములను సృజించిన దేవుడు తండ్రి. అయ్యా, నువ్వు మాట సెలవేగా మేము బ్రతుకుతున్నాం కాబట్టి మమ్మల్ని బతికించి మా బాధల్లో మాకు నెమ్మదిని కలిగించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.